హరే కృష్ణ. వెల్కమ్ ఎవ్రీవన్. సో మనం భగవద్గీత రెండో అధ్యాయం ఆ, మీద చర్చ కొనసాగిద్దాం. సో మనము ఆ, రెండవ అధ్యాయంలో ఫస్ట్ కృష్ణుడు ఏం చెప్తాడంటే, మనము ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్తాడు. అంటే ఈ అధ్యాయాన్ని గీత అనే అక్రోనిం, అంటే గీత అనే పదాన్ని ద్వారా మొత్తం సమరైజ్ చేయొచ్చు అనమాట. జీ అంటే మనకి మన జీవితంలో మార్గదర్శకత్వం తీసుకోవడానికి, మన జీవితాన్ని ఎలా వినియోగించాలి, ఎలా మన జీవితంలో మనం దేనికి ముఖ్య ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎలా నడుచుకోవాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే విషయం గురించి మనకి గురువు ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం ఉండాలి. లేకపోతే మనకి అంత మనం మనం సక్సెస్ కాలేము అనేసి అర్థమవుతుంది. సో జీ స్టాండ్స్ ఫర్ అబ్సల్యూట్ నీడ్ ఫర్ స్పిరిచువల్ మాస్టర్. ఓకే, గురువు. ఓకే. అండ్ దాని తర్వాత ఐ అంటే ఐడెంటిటీ, అంటే మనం ఎవరు? మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేసి ఫస్ట్ కృష్ణుడు అర్జున్‌కి చెప్తాడనమాట. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తి శరీర భావనలో ఉంటే కేవలం ఇంద్రియ తృప్తి, ఇంద్రియ ఆహ్, హరే కృష్ణ. సో, ఆహ్, ఐ అంటే ఐ దేనికి దేనికి సూచిస్తుందంటే ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే మనం ఎవరము అని, మనం శరీరం కాదా ఆత్మ అని తెలుసుకుంటామనమాట. కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడంటే, అర్జునుడు చాలా వాళ్ళ గురించి, అంటే బాడీ రిలేషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడనమాట. హ్మ్. అంటే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించాల్సొచ్చినప్పుడు ఆహ్, మనము బాడీలీ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండకూడదు అనేసేసి ఇక్కడ, అంటే ఇప్పుడు నాకంత అర్జున్‌కొచ్చినంత కష్టతరమైన పరీక్షలు రాకపోవచ్చు. కానీ అర్జునుడిని ఒక ఉదాహరణగా చూయించేసి మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్లాట్‌ఫార్మ్ మీద ఉండాలి. అంటే స్పిరిచ్యువల్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండాలి. సో, ఎందుకంటే మన వాళ్ళు కూడా వాళ్ళ శరీరాలు కాదు, వాళ్ళ ఆత్మలు. మనం ఎవరైతే మన కుటుంబ సభ్యులు గాని, మన ఫ్రెండ్స్ గాని, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాని, వాళ్ళని కూడా ఆత్మలుగా భావించి వాళ్ళ పట్ల మన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే వాళ్ళకి, అంటే వా ఒక మామూలుగా ఒక వ్యక్తి, అంటే ఒక మామూలుగా జీవితం సాగించే వ్యక్తి తను కేవలం బాడీలీ ప్లాట్‌ఫార్మ్ మీద, అంటే శ శారీ శ శరీర భావనతోటే ఉంటాడనమాట. అంటే నేను ఈ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు ఈ కుటుంబమే ప్రపంచమంతా. సో, వీళ్ళంతా నాకు బంధువులు కాబట్టి వీళ్ళని మాత్రమే సరిగ్గా చూసుకోవాలి. వేరే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. న్యాయం, అన్యాయం, స్వార్థము, ఇంకా అవన్నీ గూడా అక్కడి నుంచి పెరిగిపోతాయన్నమాట. అందుకే ఎప్పుడైతే మనం ఈ బాడీలీ ప్లాట్‌ఫార్మ్, అంటే శరీర భావం నుంచి ఆధ్యాత్మిక భావనలోకొస్తామో, అప్పుడు మనం ఎవరము అంటే మనం ఆత్మ. ఒక ఆత్మగా మనకి భగవంతునితో, భగవంతుడు అంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మతోటి సంబంధం ఉంది. అది పరోధర్మం. అది మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. సో, ఫస్ట్ మనం శరీరం కాదు ఆత్మ అనే విషయం గురించి కృష్ణుడు చాలా విధాలుగా చాలా ఉదాహరణలు ఇచ్చి చెప్తారనమాట. ఓకే. దాని తర్వాత మనం ఆహ్, ఆహ్, మనం ఏం చెప్పుకున్నాము? మన శరీరం కాదు ఆత్మ తర్వాత 2 డ్యూటీస్, అంటే 2 కర్తవ్యాలు. ఏంటి? ఒకటి ఆధ్యాత్మిక ధర్మము, 2 ధర్మాలు. ఒకటి ఆధ్యాత్మిక ధర్మం, అది పరోధర్మం అంటారు. ఇంకోటొచ్చేసి ప్రాపంచిక స్వధర్మం. అంటే మన రోజువారీ వ్యవహారాలు, మన శరీరానికి సంబంధించిన స్వధర్మం అది. హ్మ్. సో, ఇక్కడ మనకి లాస్ట్‌లో చెప్పుకున్నాం గదా! పరోధర్మం ఏంటి? మనం భగవంతుడి పట్ల మనకున్న ధర్మం ఏంటి? మనం జీవేర స్వరూపై కృష్ణేర నిత్య దాస్. మన మన పొజిషన్ ఏంటంటే, మనము బై నేచర్, మన అంటే మన 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 అంటే మన ధర్మమే అది. అంటే మన మన గుర్తింపే అది. ఏంటది? మనం భగవంతుని యొక్క అంశలము. భగవంతుని యొక్క అంశాలు. ఎలాగైతే మన శరీరానికి వివిధ అంగాలుంటాయో, చేతులు, కాళ్ళు,
కడుపు, తల అవన్నీ కూడా శరీరానికి సేవ చేస్తాయి. ఈ చెయ్యి అనుకోండి. చేయితో మనం క్లీన్ చేసుకుంటాము. అంటే ఎవరైనా తినాలన్నా గానీ, లేకపోతే ఏమైనా పని చేయాలన్నా గానీ చేయి ద్వారా చేస్తాము. కానీ చెయ్యి ఎంజాయ్ చేస్తుందా అంటే లేదు. కానీ ఎంజాయ్ చేసేవారెవరు? మన శరీరంలో ఉన్న ఆత్మ. సో, ఎలాగైతే మన మన శరీరంలో వివిధ అంగాలు మన శరీరం యొక్క పార్ట్ అండ్ పార్ట్స్ అంటే వివిధ అంశాలు. అలాగే మనం గూడా ఒక ఆత్మగా మనం భగవంతుని యొక్క అంశలం. అంటే ఆహ్, ఒక చెయ్యి లేదా ఒక మెషిన్‌లో ప్రతి నట్టు, ప్రతి బోల్ట్ మెషిన్‌లో ఒక పార్టు మెషిన్‌కి మొత్తం సర్వ్ చేస్తుంది. అదే ఆ మెషిన్‌లోంచి ఆ నట్టో, బోల్టో కూడా కింద పడిపోయిందనుకోండి. దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. హ్మ్. ఆహ్, సో, ఆహ్, అలా ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క ఆహ్, భగవంతుని ప్రీతి కోసం, భగవంతుని యొక్క తన సంతృప్తి కోసం పనిచేస్తామో, అప్పుడు మనకి అది రియల్ నేచర్ మనది. అది మన యొక్క ధర్మం. ఎప్పుడైతే మనం భగవంతుని కోసం కాకుండా కేవలం స్వార్థం కోసం, కేవలం స్వలాభం కోసం, భగవంతునితో సంబంధం లేకుండా మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నామో అది అధర్మం. సో, ఆహ్, అందుకే మనం ప్రతిది విషయాన్ని కూడా ఫస్ట్ అర్జునుడిని కర్తవ్యంలోకి తీసుకురావడానికి ఏం చెప్తాడంటే కృష్ణుడు, "అర్జున నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధం చేయడం వల్ల స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి" అంటే నువ్వు స్వధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు ఎటువంటి నష్టం లేదు. హ్మ్. ఏమంటాడు మళ్ళీ లాస్ట్ వర్డ్స్ ఏం చెప్పుకున్నాము? ఒక స్వధర్మాన్ని పాటించడం వారికి హతోవా ప్రాప్స్యతే స్వర్గం. ఒకవేళ యుద్ధంలో నువ్వు చనిపోయావనుకో, నువ్వు స్వర్గానికెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తావు. అక్కడ సుఖంగా ఉంటావు. హ్మ్. లేదా జిత్వా వా భోక్ష్యసే మహిం. ఒకవేళ ఇక్కడ యుద్ధంలో ఓడిపోయి చనిపోతే స్వర్గంలోకెళ్ళేసి అక్కడ సుఖంగా ఉంటావు. లేదు యుద్ధంలో గెలిచేసి ఇక్కడ ఈ రాజ్యం వచ్చిందనుకోండి. భూలోకంలో ర ఆహ్, భూ భూ ఆహ్, భూలోకంలో రాజ్యం వచ్చిందనుకోండి. ఇక్కడ ఒకవేళ గెలిస్తే నీకు రాజ్యం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు సుఖంగా ఉంటావు. సో, అందుకే నువ్వు స్వధర్మాన్ని పాటించడం వల్ల నువ్వు గెలిచినా, ఓడినా నీకు లాభమే. ఆ! అందుకే అందుకే అర్జున లేచి యుద్ధం చెయ్యి అనేసి కృష్ణుడు అర్జున్‌కి బోధిస్తాడు. అలాగే మన 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 స్వధర్మం ఏంటి? కృష్ణుని భక్తిగా సేవ చేయడం. సో, మనకి కృష్ణ భక్తిలో ఉంటూ సేవ చేయడం వల్ల ఏంటంటే, మనకి మామూలుగా ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? మీరు ఏం చేయొద్దండి. జస్ట్ నేను చెప్పింది పాటించండి అని చెప్తారనమాట. ఎందుకు? గురువు ఏం చెప్పాడో అది పాటించమని చెప్పారు కదా ఫస్టు. సో, ప్రభుపాద ఏం డైరెక్షన్ ఇస్తున్నాడు? మీరు 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ పాటించండి. అంటే ఏంటి? మద్యం తినకండి. మత్తు పదార్థాలు తీసుకోకండి. ఇంకా నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్ జూదము అటువంటివి వాడకండి. అండ్ నో ఇల్లిసిట్ సెక్స్ వివాహేతర సంబంధాలు పెట్టుకోకండి. ఈ 4. సో, ఈ 4 ఎంత సింపుల్ కదా! అంటే చూడండి మనకి ఇవన్నీ మనకి అవి పాటించడం వల్ల మన శారీరక ఆరోగ్యము, మన మానసిక ఆరోగ్యము, మన క్లారిటీ ఆఫ్ మైండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. చూడండి ఎవరైనా ఆహ్, డాక్టర్స్ ఎంతోమంది చెప్తుంటారు. మీరు మాంసం తినడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ఈజీగా మీకి హార్ట్ అటాక్ వస్తుంది. ఈజీగా మీ బ్రెయిన్ మీద, మీ బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనేసి ఆహ్, మద్యం తీసుకోకుండా మంచి ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి పాలు గాని, పన్నీర్ గాని అటువంటి వాటి ద్వారా వచ్చేస్తుంది. ఇంకా ఏంటి నెక్స్ట్ ఏం చెప్పాడు ప్రభుపాద? మద్యం తీసుకోండి. మత్తు పదార్థాలు తీసుకోకండి. మత్తు పదార్థాలేంటి? హ్మ్. ఆహ్, లైక్ ఆల్కహాల్ అంటే ఆహ్, స్ సారా గాని, మత్తు పదార్థాలేంటి? ఇంకా డ్రగ్స్ గాని, అటువంటివి తీసుకోకండి అని చెప్పారు. దానివల్ల అటువంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే, మన మనసు దానికి బానిసైపోతుంది. మనం చూసే ఉంటాం గదా! కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తాగుడుకి గాని, లేపోతే ఇట్లా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోతుంది. వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు అంటే డబ్బు బాగా కోల్పోతారు వాళ్ళు. సో, వాళ్ళ వాళ్ళ సోషల్ స్టేటసే వాళ్ళకి పడిపోతుంది. వాళ్ళు చాలా నష్టపోతారు బాగా. సో,
అటువంటి మద్యం దూరం పెట్టండి, అటువంటి మత్తు పదార్థాలు దూరం పెట్టండి అని చెప్తారు ప్రభుపాదుల వారు. ఇంకా ఇంకా థర్డ్ ఏంటి? మద్యం, మాంసము, ఇంకా జూదం, పేకాట కానీ, బెట్టింగ్స్ కానీ, లేకపోతే ఏదన్నా మట్కా అంటారు కదా, నాకు తెలీదు. మట్కా అని, ఇంకా ఇంకా ఇట్లా కెసినోలు అట్లా, అట్లా అటువంటి అంటే ఈజీగా డబ్బు వచ్చేస్తుంది అనే అనే భ్రమతోటి మనం డబ్బుని దాంట్లో పెట్టేసి ఆడుతాం. సో దానివల్ల ఏంటంటే అది డబ్బు ఈజీగా వచ్చేస్తుంది. మనం గెలిచామనుకోండి, మనకు ఎంతో కష్టపడితే కానీ ఒక రూ. 1000 రూ. 10,000 రావు. మీరెంత కష్టపడితే 30,000 40,000 సంపాదిస్తున్నారు జనాలు. సో అలా కాకుండా ఇట్లా బెట్టింగ్‌లోకి వెళ్తే మీరు జస్ట్ ఒక రూ. 100 పెట్టండి, మీకు ₹1,00,00,000 లాటరీ తగులుతుంది అనేసి చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు ఏమిటంటే అది ఈజీ మనీ వచ్చేస్తుంది కాబట్టి, అరే ₹100 ఏం పోతే ఏం పోయిందిలే అనేసి ₹100తో స్టార్ట్ చేస్తాం. సో ₹100 పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనమాట. మనం ₹100 పెట్టినప్పుడు వాడు మనకి ఒక ₹1000 లాటరీ తగిలేటట్టు చేస్తారనమాట. అరే నేను 100 పెడితే 1000 వచ్చేసాయి అనేసి మళ్ళీ ఆ 1000 ఏం చేస్తారు? మళ్ళీ పెడతారు. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారు? ఈసారి 1000 వచ్చినాయి కదా! ఈసారి 10,000 వచ్చేటట్టు చేస్తాడనమాట. సో ఈసారి అరే నాకు ₹100 1000 వచ్చింది. 1000 నుంచి 10,000 వచ్చింది. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే 2 సార్లు గెలిచేసాను. ఇంకా పెట్టేసి 10,000 ఈసారి ఏం చేస్తారంటే, ఆ గెలిచిన 10,000 కాకుండా తన దగ్గర ఉన్న లక్షల రూపాయలు తీసుకొచ్చేసి, ₹10,00,000 తీసుకొచ్చేసి, ఇప్పుడు 10,00,000 పెట్టేస్తే నాకు ₹1,00,00,000 వచ్చేస్తాయనేసి దాంట్లో పెట్టేస్తాడనమాట. లాటరీ టికెట్స్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ గానీ, లేకపోతే ఆన్‌లైన్ ఆన్‌లైన్ ఆహ్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ గానీ, ఆ! దాంట్లో పెట్టేస్తాడు. పెట్టినప్పుడు వాడు ఇంటెలిజెంట్‌గా అప్పుడు వాడు ఓడిపోతాడు. మొత్తం, మొత్తం వాడుకున్నదంతా పోతుంది. సరే, మరి ఇంకో ఆల్టర్‌నేట్ ఏంటి? సరే నువ్వు ఆన్‌లైన్‌లో పెట్టి అంటే ఇటువంటి జూదాల్లో డబ్బులు పెట్టి గెలిచావు. హ్మ్. డబ్బులు పెట్టి ఓ ₹10,00,000 వచ్చేసింది నీకు. ఆ ఆ డబ్బు మనం ఏం కష్టపడుకోకుండా, మన ప్రమేయం ఏం లేకుండా వచ్చేసింది. సో దాన్ని ఎలా ఎలా ఖర్చు పెడతారు? మామూలుగా మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడతారు? ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి, ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొదుపు చేసి, ఆహ్, ఒక ఇంటెలిజెంట్‌గా వ్యవహరిస్తారు. కానీ ఏ కష్టం చేయకుండా వచ్చిన ఈ డబ్బుని వాళ్ళు ఎంత ఈజీగా ఖర్చు పెట్టేస్తారంటే, ఇంగ ఎళ్తారు, షాపింగ్‌కెళ్తారు. అవసరం ఉన్నాయి, అవసరం లేనివి, అవన్నీ కొనడం, అటువంటివన్నీ చేస్తారనమాట. సో అలా అంటే ఇటువంటి గ్యామ్లింగ్, ఇటువంటి జూదం ఆడడం వల్ల గెలిచినా మనకి నష్టమే, ఓడిపోయినా మనకు నష్టమే. సో దానివల్ల ఏంటంటే ఆహ్, ఈ అసత్యం ఎక్కువ, ఆహ్, 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 అన్ని రకాల వ్యసనాలకి, అన్ని అన్ని రకాల ఆహ్, ఆహ్, లైక్ అన్ని రకాల వ్యసనాలకి దారి తీసే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా నాలుగోదేంటంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం. మనకి కొన్ని కొన్ని సార్లు ఏమనిపిస్తారంటే, ఏం చేస్తారంటే మామూలుగా వినేదేంటంటే, మామూలుగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇనీషియల్‌గా భార్యకి, భర్తకి మంచి అట్రాక్షన్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అంత అట్రాక్షన్ అంతా పోయేసి జస్ట్ ఫార్మాలిటీకి భార్యాభర్తల సంబంధం నడిపిస్తుంటారనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే భార్యకి భర్త వల్ల, భర్తకి భార్య వల్ల నాకి ఏం సంతోషం లేదు, సుఖం లేదనేసి ఏం చేస్తారంటే, వాళ్ళు వివాహానికి బయట సంబంధాన్ని పెట్టుకొని ట్రై చేస్తారనమాట. దానివల్లేంటంటే, వాళ్ళకు ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ గాని, ఒక రకమైన హ్యాపీనెస్ గాని ట్రై చేయడానికి రావడానికి ట్రై చేస్తారనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే, కుటుంబంలో అబద్ధాలు చెప్పడం, అనవసరం ఖర్చులు, ఇంకా మన మైండ్ అంతా పాడైపోతుంది. ఇంకా మనకి ఇటువంటి ప్రోగ్రెసివ్‌గా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఏముండదనమాట. అరే! ఇప్పుడు నేను నా మామూలుగా బ మా నా జీవితాన్ని మంచిగా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అనేటువంటి ఆలోచనలేముండవు. ఎప్పుడు ఇంకా అదే ధ్యాస ఉంటుంది దాంట్లో వాళ్ళకి. నేను ఎప్పుడెప్పుడే లేసి మా ఇంగ్లీష్‌లో ఏమంటారంటే వాళ్ళని పారామోర్ అంటారనమాట. అంటే పారామోర్ అంటే వివా ఆహ్, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. సో, నేను వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఉండాలి. లేకపోతే ఆహ్, భార్యతో గాని, భర్తతో గాని అబద్ధాలు చెప్పడము, ఇంకా వాళ్ళని చీట్ చేసడం, వాళ్ళతో అన్నీ కప్పిపుచ్చడము, అటువంటివన్నీ చేసి అంటే మొత్తం ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ చాలా ఇంప్యూర్ అయిపోతారనమాట. హ్మ్. అందుకే ఆహ్, సాంస్క్రిట్‌లో ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఏమంటారంటే ఈ 4 నియమాల్ని తపస్సు, శౌచం, దయ, సత్యం అంటారనమాట. తపస్సు అంటే ఆస్టెరిటీ. ఏంటి ఆస్టెరిటీ?
ఆస్ట్రిటీ అంటే నో మీట్ ఈటింగ్, అంటే మాంసం తినకుండా ఉండడాన్ని తపస్సు కింద చెప్తారనమాట. శౌచం అంటే క్లీన్లీనెస్. మనకి ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు అన్‌క్లీన్ అయిపోతాం. మనం మన 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 మనస్సు గాని, మన భావనలు గాని, మన శరీరం గాని మొత్తం చాలా చాలా మలినమైపోతుంది. హ్మ్. సో, అందుకే ఈ శౌచం పాడైపోతుంది. ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు అనేసి సాంస్క్రిట్ ట్రాన్స్‌లేట్ చేశారనమాట. అంటే మనం భగవంతుని సేవ చేయాలన్నా గాని, లేకపోతే మనం హ్యాపీగా ఉండాలన్నా గాని, ఇటువంటి ఆహ్, ఆహ్ వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు అంటే వ్యభిచారం చేయకూడదనేసి చెప్తారనమాట. సో, ఇది మన ధర్మానికి ఆహ్, యమ నియమాలు. యమ అంటే చేయకూడనివి. నియమం ఏంటి? ఇవి 4 నియమాలు పాటిస్తూ భగవంతుని నామాన్ని స్మరించండి అనేసి ప్రభుపాద వాళ్ళు చెప్తారనమాట. ఇది మన ఆధ్యాత్మిక డ్యూటీ. ఓకే. మనకి అర్జునుని యొక్క డ్యూటీ ఏంటి? హ్మ్. అర్జునుని యొక్క డ్యూటీ తను ధర్మం కోసం వాళ్ళనైనా చంపాలి అనే యొక్క అది అతని డ్యూటీ. మనలాంటి వాళ్ళకి ధర్మం కోసం మనం ఏం చేయాలి? ఈ 4 నియమాలు పాటిస్తూ భగవంతుని నామాన్ని స్మరించాలన్నమాట. సో, ఇప్పుడు అర్జున్ విషయంలో ఏంటి? హతోవా ప్రాప్స్యతే స్వర్గం. నువ్వు యుద్ధంలో చనిపోయావనుకో, నీకు స్వర్గం వచ్చేస్తుంది. ఒకవేళ ఆహ్, యుద్ధంలో ఓడిపోతే స్వర్గం వచ్చేస్తుంది. యుద్ధంలో ఓడిపోయి చనిపోతే నువ్వు స్వర్గానికెళ్ళిపోతావు. యుద్ధంలో గెలిస్తే నీకు ఈ భూప్రపంచంలో ఉన్న రాజ్యం వచ్చేస్తుంది. హ్మ్. సో, అందుకే ధర్మ యుద్ధాన్ని చెయ్యి అనేసి కృష్ణుడు అర్జున్‌కి చెప్తున్నాడు. సో, మన విషయంలో ఏంటి? మనం కూడా ఏది ఏమైనా కానీ ఈ 4 నియమాలు పాటించాలి. ఏది? ఆహ్, నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. హ్మ్. కొంచెంమంది మనకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఆహ్, దీంట్లో ఇక్కడ పెట్టు డబ్బులు, అక్కడ పెట్టు డబ్బులు, లాటరీలో పెట్టు, దాంట్లో పెట్టు అని చెప్తారు. నీకు డబ్బులు బాగా వచ్చేస్తాయంటారు. ఆ! అంటే ఒక రకమైన ప్రలోభకు గురి చేస్తారనమాట. హ్మ్. షేర్‌లో పెట్టడం అటువంటివి చేస్తుంటారనమాట. సో, దానివల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు చాలామందున్నారు. సో, అలా కాకుండా మనం ఈ 4 నియమాలు పాటిస్తూ మనం భగవంతుని భక్తి చేయాలి. భగవంతుని భక్తి చేయడంలో ప్రప్రథం ఏంటి? శ్రవణం, కీర్తనం. అంటే ఇటువంటి క్లాస్‌కి రెగ్యులర్‌గా వచ్చి వినడము. ఇంకా తర్వాత కీర్తనం. కీర్తనం అంటే రోజు చాంటింగ్ చేయడం. ఎన్నో రౌండ్స్ కనీసం 2 రౌండ్సో, 4 రౌండ్సో ప్రభుపాదుల గారు ఏమంటారంటే మీరు ఆధ్యాత్మిక జీవితం వచ్చి సీరియస్‌గా ఈ జీవితాన్ని ఇదే లైఫ్‌లో మనం మోక్షాన్ని పొందాలి. మనం భగవద్ధామం వెళ్ళిపోవాలంటే కేవలం ఈ 4 నియమాలు పాటిస్తూ 16 రౌండ్లు చాంటింగ్ చేయండి సరిపోతుందని చెప్పారనమాట. సో, అలా చేయడం వల్ల మనం మనం మామూలుగా ప్రాపంచిక ధర్మాలతో పాటు మన ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా పాటిస్తున్నాము. సో, మనకి మరి 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 ఇటువంటి పాటించేటప్పుడు ఏమైతుంది? మనకు కొంచెంమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎటువంటి ఫ్రెండ్స్? రండి ఈరోజు మా వీకెండ్ ఉంది గదా! మంచిగా ఆల్కహాల్ పార్టీ ఇస్తున్నాం. మంచి మందు తాగుతూ, మాంసం తింటూ, జూదం ఆడుతూ, ఇంకా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనేసి ఇన్వైట్ చేస్తారు. అటువంటి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు దూరం అయిపోతారు. అది మన జీవితంలో జరిగే అత్యంత ఆహ్, మేలైన లైక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ ఎవర్ హ్యాపెన్ టు అస్. హ్మ్. నేను కొంచెంమంది ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళేంటంటే ఇక్కడ మా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా కొంచెం చాలా మంది ఇలా చేస్తారనమాట. ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా కష్టపడి పని చేస్తారు. శనివారం, ఆదివారాలు మాత్రం ఫుల్ ఇంకా ఆహ్, మొత్తం ఇంకా వాళ్ళు ఒక్కొక్క కమ్యూనిటీలో ఉంటారు. కమ్యూనిటీలో ఉండేసి ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరిని పిలుస్తారనమాట. పిలిచేసేసి మంచిగా లిక్కరు, మీటు అంటే మాంసము, మద్యము, ఇంకా వాళ్ళంతా కూర్చొని ఇంకా పేకాట ఆడుకోవడము, ఇంకా మొత్తం ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ. హ్మ్. ఇంకా అటువంటి కాన్షియస్‌నెస్ వాళ్ళకి ఈ ధర్మాన్ని ఏం పాటిస్తారు? వాళ్ళు జీవితం యొక్క పరమార్థం ఏం తెలుసుకుంటారు? వాళ్ళని వాళ్ళు అదంతా చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు చూస్తుంటారు మళ్ళీ. వాళ్ళ పిల్లల ముందే వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. సో, వాళ్ళ పిల్లలకి కూడా ఆహ్, ఎటువంటి సంస్కారాలొస్తాయి? సో, అటువంటి వాళ్ళేం చేస్తారంటే డిగ్రేడ్ అయిపోయేసి ఏదో
ఏదో జన్మలో చేసుకున్న పుణ్యకర్మ వల్ల ఈ జీవితంలో కొన్ని సుఖాలు అనుభవించేసి వచ్చే జన్మలో చాలా దరిద్రమైన జన్మ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ జన్మలో కూడా వాళ్ళకి చాలా వాళ్ళ ఆరోగ్యం చాలా పాడైపోతుంది. వాళ్ళ ఆహ్, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది అస్సలు ఉండదు వాళ్ళకి అటువంటి వాళ్ళకి. సో, సో మనం దేన్ని అందుకే మనం మన ధర్మాన్ని పాటించాలనేసి చెప్తామనమాట. సో, నెక్స్ట్ ఏంటి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈ ఈ ధర్మాన్ని పాటించేటప్పుడు సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపము వాప్ససి. అంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇటువంటి ఫ్రెండ్స్ అంతా దూరం పోతారనేసి. దానివల్ల ఏమైతదంటే వాళ్ళ వల్ల కాంటాక్ట్స్ గాని, వాళ్ళ వల్ల కొంచెం అంటే మనం ఎవరిని కూడా దూషించకూడదు. వాళ్ళ వాళ్ళ జీవితం అదే. హ్మ్. కానీ మనం వాళ్ళ సాంగత్యాన్ని సీరియస్‌గా తీసుకోకూడదనమాట. సో, దానివల్ల మనకు కొన్ని సార్లు కొంచెం నష్టమైనట్టుంటదనమాట. ఇప్పుడు చూడండి నాకు కూడా అటువంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవారు. హ్మ్. నేను ఎప్పుడైతే చైతన్య మార్గంలోకి వచ్చానో అటువంటి వాళ్ళందరిని దూరం పెట్టేసాననమాట. ఎటువంటి దూరం పెట్టేసాను. వాళ్ళతో ఇంక టచ్‌లోనే లేను. అంటే వాళ్ళు నా వా అంటే ఎందుకంటే వాళ్ళు ఆహ్, నా ఎగ్జాంపుల్ కాకుండా మీరైనా తీసుకోండి. ఒకవేళ ఒకరు గృహస్థులుగా ఉన్నప్పుడు ధర్మ మార్గంలో పాటిస్తూ జీవితాన్ని ఈ కృష్ణ చైతన్య ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనే ఈ ధర్మ మార్గాన్ని పాటిస్తే మీకు కూడా కొంచెం లాస్ ఉంటుంది. అలా అలా అనేసి మనకొచ్చే ఫ్రెండ్స్ ఎవరుంటారు? సుఖం గూడా వస్తుంది. సుఖం ఏంటి అంటే మంచి డివోటీ ఫ్రెండ్స్ అవుతారు. హ్మ్. మంచి అంటే డివోటీలు అంటే ఎవరు? భగవంతుని యొక్క భక్తి చేసేవాళ్ళు, ఈ 4 నియమాలు పాటిస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే వాళ్ళంతా మనకు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు ఫ్రెండ్స్ కావడం వల్ల ఏంటంటే వాళ్ళలో డూప్లిసిటీ ఉండదనమాట. డూప్లిసిటీ అంటే ఏంటి? దంభత్వం అంట. అంటే బయటకి ఒకటి చెప్తారు. లోపల ఒకటి చేస్తారు. ఆహ్, ఒక రకంగా ఉంటారనమాట. హ్మ్. అటువంటి డూప్లిసిటీ ఉండదు వాళ్ళతోటి. సో, వాళ్ళు ఆహ్, ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ అంటే లోపల, బయట శుద్ధంగా ఉంటారనమాట. ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ దే ఆర్ వెరీ ప్యూర్. హ్మ్. సో, వాళ్ళు కేవలం మన శ్రేయోభిలాషులు మాత్రమే. మిగతా వాళ్ళేంటి? నీ వల్ల నాకు ఎప్పుడైతే ఎంతవరకైతే నీ వల్ల నాకు లాభం వస్తుందో అంతవరకే నాకు సంబంధం ఫ్రెండ్‌షిప్ గాని, లేకపోతే బంధుత్వం గాని ఉంటుంది. ఎప్పుడైతే నీ వల్ల నాకు ఏమి రాదని తెలిసిపోయిందో, నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఎళ్ళిపోతారనమాట బయటి వాళ్ళు. కానీ మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఎవరైనా గాని మనం రిచ్ అయ్యుండొచ్చు, మనం పూర్ అయ్యుండొచ్చు, మనం బాగా ఎడ్యుకేటెడ్ అయ్యుండొచ్చు, మనకు పెద్దగా ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, మనం అందంగా ఉండొచ్చు, మనం అందవిహీనంగా ఉండొచ్చు. అటువంటివన్నీ కూడా ఎక్స్‌టర్నల్ థింగ్స్ అన్నీ కూడా భక్తులు పట్టించుకోరు. హ్మ్. కేవలం నువ్వు కృష్ణ భక్తి చేస్తున్నావా లేదా? అది మాత్రమే చూస్తారనమాట. సో, అటువంటి ఫ్రెండ్‌షిప్ మనకొచ్చేస్తుంది. అంటే అర్జున్‌కి ఎలాగైతే రాజ్యం రావడము, రాజ్యం పోవడము, లేదా బంధువులతో సుఖంగా ఉండడం, లేకపోతే బంధువులు చనిపోవడము, అవన్నీ కూడా సుఖ దుఃఖాలు, లాభాలాభాలు. అలాగే మనకు కూడా మనం ధర్మాన్ని పాటించేటప్పుడు కొంచెమంది మంచి ఫ్రెండ్స్ వస్తారు. కొంచెమంది మంచిగా లేని ఫ్రెండ్స్ దూరం పెట్టేస్తారు. హ్మ్. ఇంకా కొంచెం కొన్ని సార్లు మనకి మన టైము, మన ఎనర్జీ అంతా అప్పుడు ఇప్పుడు చూడండి మనకి మామూలుగా జపం చేసే వాళ్ళకి మామూలుగా ఇస్కాన్ భక్తులకి జపం చేసేవారు. వాళ్ళు డాక్టర్లున్నారు, ఇంజినీర్లున్నారు, లేకపోతే ప్రొఫెసర్లున్నారు, సైంటిస్ట్‌లున్నారు, పెద్ద పెద్ద కంపెనీ నడిపే వాళ్ళున్నారు. వాళ్ళంతా కూడా రోజు క్రమం తప్పకుండా రోజు 2 గంటలు జపం చేస్తారు. హ్మ్. అలా చేసి మళ్ళీ ఈ 4 నియమాలు పాటిస్తారు. వాళ్ళు గూడా జాబ్ జేస్తారు. వాళ్ళు గూడా దేశ విదేశాలు తిరుగుతారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఎటువంటి ఏది చేసినా, ఎక్కడున్నా గాని ఈ 4 నియమాలు పాటిస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 రౌండ్లు జపం జేస్తారు. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి రోజులో 2 గంటలు వాళ్ళ టైము వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక జీవనానికే ఎళ్ళిపోతుంది. హ్మ్. అదే బయటి వాళ్ళకి ఆ 2 గంటలు మిగులుతాయి గాబట్టి, వాళ్ళేం జేస్తారంటే దానితోటి ఆహ్, ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు, లేదా ఎక్కువ ఎంజాయ్ జేయొచ్చు. లేకపోతే ఏమైనా జేయొచ్చు. కానీ ఇక్కడ భక్తులేం జేస్తున్నారు, వాళ్ళు కొంచెం తక్కువ వాడుకునేసి అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా
అనవసరమైన టీవీ సీరియళ్ళు, సినిమాలు అవన్నీ చూడుకోకుండా ఆ టైంని అంతా కూడా వాళ్ళు ఈ వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలోని ఆధ్యాత్మిక సాంగత్యం తీసుకోవడంలో దాన్ని వాళ్ళు వినియోగిస్తారు. అలా వినియోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ జీవితంలో వాళ్ళు మంచి జీవితాన్ని మంచి స్పష్టమైన లైక్ క్లారిటీ మంచి క్లారిటీ తోటి ఈ జీవితాన్ని వెల్లదీస్తారు. దే విల్ స్పెండ్ దేర్ లైఫ్ విత్ గుడ్ క్లారిటీ. అండ్ వచ్చే జీవితం వాళ్ళకి చాలా మంచి అంటే మనం చెప్పుకున్నాం కదా, స్వర్గ నరకాలు లేకపోతే వేరే లోకాలు అటువంటి ఆ ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. సో మామూలుగా భక్తులందరూ ఏంటంటే వాళ్ళు ఈ ఈ ఎవరైతే ఈ ధర్మ మార్గాన్ని పాటిస్తారో వాళ్ళు ఈ జీవితం తర్వాత దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ బ్యాక్ టు గాడ్ ఎయిడ్, అంటే భగవద్ధామం వెళ్ళిపోతారు అనేసి స్క్రిప్చర్సే చెప్తాయి అనమాట. మీకు చూపిస్తాను. ఓకే. సో ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు, ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగోత్తిమాం శృణు బుద్ధియుక్తో యః పార్థ కర్మ బంధం ప్రహస్యసి. సో ఇంతవరకు కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ఇది చెయ్యి, ధర్మ మార్గాన్ని పాటిస్తూ నీకు లాభం ఉంటుంది, అధర్మ మార్గాన్ని వదిలిపెట్టు. నీకు అధర్మ మార్గం అంటే ఏంటి? అర్జునుడు ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా తను సన్యాసం తీసుకుని వేసేసి లేదా యుద్ధం నుంచి పారిపోతే ఏమవుతుంది? నువ్వు యుద్ధం నుంచి పారిపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు పాపం చంపడం ఇష్టం లేక యుద్ధం మానేశారు అనుకోరు. నువ్వు కౌరవుల యొక్క సేనను చూసి భయపడేసేసి యుద్ధాన్ని మానేసావు అనుకుంటారు. ఎవరైతే నీకు పార్థ కిరీటి విజయ అనేసి నీకు ఎంతో గౌరవం ఇచ్చేసి ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడేవారు నీకు ఇప్పటి నుంచి నీకు యుద్ధం వదిలేసేసి పారిపోవడం వల్ల నిన్ను పిరికివానిగా చూస్తారు. సో ఎవరైతే పర్సన్ హూ ఇస్ రెస్పెక్టెడ్ ఫర్ హిమ్ బీయింగ్ డిస్రెస్పెక్టెడ్ ఈజ్ వర్స్ దెన్ డెత్. అంటే ఒక మామూలుగా గౌరవానికి అంటే ఒక వ్యక్తిని బాగా గౌరవించే వ్యక్తిని ఎప్పుడైతే మనం అగౌరవపరుస్తామో ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే తనకు అది చావు కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అనేసి కృష్ణుడు చెప్తాడు అనమాట. సో ఇప్పుడు ఇంతవరకు అయితే ఏది లాభం ఏది నష్టం అనేసి ఒక సాంఖ్య విధంగా ఒక క్యాలిక్యులేటివ్ విధంగా నేను చెప్పాను. ఇప్పుడు వరకు అయితే క్యాలిక్యులేట్ చేసేసి ఈ ధర్మ మార్గాన్ని పాటించు, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, లేకపోతే ఇక్కడే సుఖంగా ఉంటావు అని చెప్పాను. అలా క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చేస్తాము? బుద్ధి యోగం నుంచి, అంటే ఒక ఈ లాభాలు సుఖాలు దుఃఖాలు అటువంటి అతీతంగా మన కర్తవ్యాన్ని ఎలా పాటించాలి అనే విషయం గురించి మాట్లాడదాం అనేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో అలా చెప్పి ఈ మార్గం నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో నేహ అభిక్రమ నాశోస్తి, ఇటువంటి మార్గంలో ట్రాన్స్లేషన్ వచ్చేసి ఏముందంటే, ఈ ప్రయత్నంలో నష్టం కానీ ఏదైనా కోల్పోవడం కానీ ఏది లేదు. ఈ మార్గంలో స్వల్పమైన పురోగతి కూడా మనిషిని మహత్తరమైన భయం నుంచి కాపాడుతుంది. అంటే స్వల్పం ఒప్పెస్త ధర్మస, ఈ ధర్మ మార్గాన్ని కొంచెం ఆచరించినా కానీ త్రాహతో మహతో భయాత్, ఎన్నో రకమైన భయంకరమైన బాధల నుంచి నేను కాపాడుతుంది అనేసి కృష్ణుడు మనకు చెప్తున్నాడు. అలాగే మనం కూడా చూడండి, మనం చెప్తున్నాం, మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే టీవీ ముందు కూర్చొని ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం. కానీ ఆ టైంలో కొంచెం తీసేసి మనం ఏం చేసామంటే మనం ఈ జపం చేయడం కానీ లేకపోతే ఇంకా ఈ భగవద్గీత భాగవతం లాంటి విషయాలు తెలుసుకోవడం కానీ వాటిలో వినియోగించడం వల్ల ఏంటంటే కొంచెం చేసినా కానీ స్వల్పం ఒప్పేస్తే ధర్మస్య, అటువంటి ధర్మ మార్గాన్ని కొంచెం ఆచరించినా కానీ త్రాహతో మహతో భయాత్, ఎంతో భయంకరమైన
శిక్షల నుంచి భయంకరమైన జీవితాల నుంచి మనల్ని కాపాడుతుంది అనేసి కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా 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 సీరియస్గా తీసుకోవాలి. మీరు అంత సీరియస్గా తీసుకోలేకుండా ఎంతో కొంత మామూలుగా ప్రభావాలు వారు ఏమన్నారు, రోజు కనీసం 10 రౌండ్లు జపం చేయండి అని చెప్పారు సీరియస్గా ఉండే డివోటీస్కి. మీరు 10 రౌండ్లు చేయకపోతే మీకు ఎంత వీలైతే అంత జపం చేయండి. 2 రౌండ్స్ కానీ 4 రౌండ్స్ కానీ అట్లా చేయండి. సో లేదు ఇంకా 4 నియమాలు కూడా మీరు ఎంత వీలైతే అంత పాటించండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆ 4 నియమాలు ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేయాలి. ఇంకా మీకు కొన్నిసార్లు కొన్ని కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల లేకపోతే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కుదరకపోవచ్చు. సో అటువంటి విషయాల్లో ఎంత వీలైతే అంతగా పాటించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కృష్ణుని పేరేంటి? భావాగ్రాహి జనార్దన. అంటే కృష్ణుడు మామూలుగా భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఎంత పరిస్థితి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నామని చూస్తాడనమాట. నీకు ఎంత ఉంది, నువ్వు ఎంత ఇస్తున్నావు అని చూస్తాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎవరన్నా వచ్చేసి మీకు టెంపుల్కి డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళారనుకోండి. ఒక వ్యక్తి దగ్గర కేవలం తను రోజువారీ కూలీ చేస్తూ కేవలం కష్టపడేసేసి 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు ఎంతో కష్టపడేసి పోగు చేసి దాన్ని తీసుకొచ్చేసి కృష్ణుడు కాపాడేస్తాడు. అలాగే ఒక కోటీశ్వరు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు. సో తను వచ్చేసేసి 10,000 ఇస్తాడు అనుకోండి. కృష్ణుడు ఏం చూస్తాడంటే ఈ ఈ ఈ రోజువారీ పని చేసే వ్యక్తి నాకు ఇచ్చింది కేవలం 100 రూపాయలు, కానీ ఈ కోటీశ్వరుడు ఇచ్చింది 10,000 ఇచ్చాడు నాకు. సో కోటీశ్వరుడు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి దానికి ఎక్కువ దాని మీద ఎక్కువ ప్రేమించడం అటువంటిది ఉండదు కృష్ణుడికి. నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉంటే ఆ 1,00,00,000లో ఒక 10,000 ఎంత ఎందుకు ఎంత చాలా చాలా అంటే 0.001% అంత శాతం అనమాట. కానీ ఈ రోజువారీ పనిచేసే వ్యక్తికి ఈ 1,000 రూపాయలు చాలా ఎక్కువ అమౌంట్. తను ఒక 10 రోజుల కష్టం అది. సో కృష్ణుడు అలా చూస్తాడనమాట. నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఎంత ఇచ్చావు. ఇది డబ్బు విషయమే కాదు. ఒక టైం అంటే నీకు ఎంత టైం, నీ దగ్గర ఎంత టైం ఉంది, నువ్వు ఎంత ఇస్తున్నావు. కొంచెంమంది ఉంటారు అనమాట భక్తులు, వాళ్ళు జాబ్ చేస్తూ పిల్లల్ని చిన్న ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని టేక్ కేర్ చేస్తూ మళ్ళీ ఇంకా వాళ్ళ భక్తి కూడా ప్యారల్గా చేస్తూ, అంటే వాళ్ళకి అసలు టైమే ఉండదు. అటువంటి టైం లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎక్కడో చోట తక్కువ పడుకునేసి మామూలుగా 6-8 గంటలు పడుకునే వాళ్ళు వాళ్ళ నిద్రను తగ్గించేసుకొని వాళ్ళు ఇంకా ఏం చేసుకోకుండా కేవలం వాళ్ళ జాబ్ చూసుకునేసి వెంటనే వాళ్ళ కుటుంబ బాధ్యతలు చేసుకొని వెంటనే మిగిలిన టైం అంతా కూడా భగవంతుని భక్తిలో వినియోగిస్తారనమాట. కానీ కొంచెంమంది ఉంటారు, వాళ్ళు పెద్దగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, వాళ్ళకి చాలా టైం ఉంటుంది అనమాట. సో అలా టైం ఉన్న వ్యక్తి ఈజీగా 4-5 గంటలకు స్పెండ్ చేయగలరు గుడికి వెళ్ళేసి జపం చేసి సేవ చేస్తూ. కానీ అస్సలు టైం లేని వ్యక్తి మహా అయితే 2 గంటలు వాళ్ళ సాధనలో పెట్టేసేసి గుడిలోకి వెళ్ళేసి ఏదో అర్ధ గంట సేవ చేసి రావచ్చు. అంటే కృష్ణుడు చూస్తాడనమాట, నీకు ఎంత టైం ఉంది, నువ్వు ఎంత టైం ఇస్తున్నావు. నీకు ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంత డబ్బు భగవంతుని సేవలో వినియోగిస్తున్నావు. నీకు ఎంత శక్తి ఉంది, నీ ఎంత శక్తిని నువ్వు ఆ శక్తిని ఏ విధంగా నువ్వు భగవంతుని సేవలో వినియోగిస్తున్నావు. ఒక మంచి స్టోరీ ఉంది. మామూలుగా రాముడు లంకకి ఈ వారధి కట్టేటప్పుడు ఈ రామునికి తోడుగా చాలా మంది వానరసేన ఉంది కదా. వానరసేనలో హనుమంతుడు, అంగదుడు, సుగ్రీవుడు అటువంటి బలశాలు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళు ఆ బ్రిడ్జ్ కట్టడానికి పెద్ద పెద్ద కొండల్ని పగలగొట్టేసేసి పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసి సముద్రంలో వాడేస్తుంటారు. వాళ్ళ మధ్యలో ఒక చిన్న ఉడత ఉంటుంది. ఉడత ఏం చేస్తుంది, తన చిన్న చేతులతోటి ఒక 4-5 అంటే కొంచెం ఎంత ఉడత చేతుల్లో ఎంత ఇసుక పడుతుందో అంత తీసుకొచ్చేసి బ్రిడ్జి మీద వేసేసి మళ్ళీ వెళ్ళి వేసి
మళ్ళీ ఇసుక తీసుకొచ్చేసి మళ్ళీ ఆ బ్రిడ్జ్ కోసం వేస్తుంటది అనమాట. సో ఈ మామూలుగా ఈ హనుమంతుడు, సుగ్రీవుడు వాళ్ళంతా కూడా తీసుకొచ్చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయడానికి రాళ్ళేస్తుంటారు కదా! వాళ్ళు తిరిగేటప్పుడు ఈ ఉడత అలా ఇలా పరిగెడుతుంటదనమాట. పరిగెత్తడం వల్ల వాళ్ళకి ఒక చిన్న చిరాకు వచ్చేస్తుందనమాట. ఏంది ఉడత, ఈ ఉడత ఏం చేస్తుంది ఇక్కడ? దీన్ని పంపించేసేయండి అంటారనమాట. అని మామూలుగా ఈ వానర సైన్యంలో కొంచెంమంది చెప్తారనమాట. ఈ ఉడతని తీసుకొచ్చి అక్కడనే వదిలేసేయండి. ఎందుకంటే ఇది ఇది ఏసే 2, 3 ఇసుక రేణువుల వల్ల ఈ బ్రిడ్జికి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. కానీ మనం చేసేటప్పుడు మనకు అనవసరం డిస్టర్బెన్స్ అవుతుందనేసి అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే హనుమంతుడి దగ్గరకొచ్చేసి హనుమంతుడు, సుగ్రీవుడు వాళ్ళ దగ్గరకొచ్చేసి, మీరు మీకుండే శక్తితోటి ఏది చేయగలరో అది చేస్తున్నారు. ఈ ఉడత తనకుండే శక్తితోటి ఏం చేయగలదో అది చేస్తుంది. నా దృష్టిలో మీరు ఎంత పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చి వేసినా గానీ పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చి వేస్తున్నారు సముద్రంలో. కానీ ఈ ఉడత ఏం చేస్తుంది? చిన్న చిన్న ఇసుక రేణువులు తీసుకొచ్చి వేస్తుంది. నా దృష్టిలో 2 సమానమే అని చెప్తారనమాట. అంటే ఏంటి దీనివల్ల ఈ ఈ స్టోరీ వల్ల గ్రహించాల్సిందంటే మనకి ఎంత కెపాసిటీ ఉంది, మనం ఎంత చేయగలం. విత్ రెస్పెక్ట్ టు మనీ, విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు మన మానసిక పరిపక్వత, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. అలా అలా మనల్ని మనం చూసుకోవాలన్నమాట. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే, కృష్ణుని పేరు భావాగ్రాహి జనార్దన్ అంటారు. అంటే కృష్ణుడు కేవలం భావాన్ని చూస్తాడు. మనకి ఎంత ఎంత భక్తి భావం అనేది మనకి ఎంత ఉంది. మనకి అందుకే చూసాం కదా, అహల్య కాదు, అహల్య కాదు, ఆమె పేరు ఏం పేరు, శబరి. ఆమెకుండే జ్ఞానంతోటి, ఆమెకుండే పరిస్థితులతోటి ఆమె ఏదో పళ్ళు పెట్టింది రాముడికి. రాముడు చాలా సంతృప్తి పొందాడు. కృష్ణుడికి కుచేలుడు అటుకులు పెట్టాడు. సో దాంతో అంటే కుచేలుడి దగ్గర ఏం లేదు ఇంకా. ఆ అటుకులే చాలా ఆ అటుకులు తీసుకురావడమే చాలా కష్టం ఆయనకి. సో అందుకే ఆ అటుకుల్ని కృష్ణుడు చాలా ప్రీతితో తీసుకున్నాడు అనమాట. అలా మనకి ఏదింది, మనకు భగవంతునితో మనం భగవంతునికి, కృష్ణునికి ప్రేమగా ఏది సమర్పించినా గానీ భగవంతుడు చాలా వాల్యుబుల్‌గా మనం దాన్ని తీసుకుంటాడనమాట. సో అలాగే మనం మన పరిస్థితులను బట్టేసి మనకి ఎంత వీలవుతుంది, మన సాధన చేయడానికి, మన సాంగత్యం తీసుకోవడానికి ఎంత వీలవుతుంది, మనం ఎంత సేవ చేయడానికి ఎంత వీలవుతుందో దాన్ని బట్టి మనం చేయడం వల్ల మనం భగవంతుని పట్ల మన ధర్మాన్ని పాటిస్తాం అనమాట. అందుకే ఇటువంటి స్వల్పం అప్పేస్తే కొంచెం చేసినా గానీ మనకి చాలా చాలా మంచి చేస్తుంది అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. దాని తర్వాత ఏంటి, వ్యవసాయాత్మిక బుద్ధి 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖానంతశ్చ బుద్ధయో వ్యవసాయినం. అంటే ఈ శ్లోకం ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారికి ఒకటే లక్ష్యం. ఓ కురునందన, ఆస్తికులైన వారి బుద్ధి బహుశాఖాలుగా ఉంటుంది అనేసి చెప్తాడు అనమాట. అంటే ఒక భక్తులనే వాళ్ళ యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? మై గోల్ ఈస్ టు ప్లీజ్ కృష్ణ. నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి? భగవంతుని తృప్తి పడేటట్టు జీవించడం, భగవంతుడికి ప్రతి విషయంలో తృప్తి కలిగించడం. అది దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్. కానీ వాళ్ళ యొక్క జీవితం మొత్తం దాని చుట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేసినా గానీ కృష్ణుడి ధర్మాన్ని నిలబెట్టమన్నాడు కాబట్టి కృష్ణుని ప్రీతి కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? మన యుద్ధం ఏంటి? మనం రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తూ మన యొక్క భక్తి మార్గాన్ని, మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించడమే మన యొక్క కర్తవ్యం. సో అందుకే భక్తుల యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? వెంటనే ఆఫీస్ పనంతా ఫాస్ట్‌గా ముగించేసుకొనేసి, అంటే ఆఫీస్‌లో చేయాల్సిన పనంతా గాని, ఆఫీస్‌లో గాని, లేకపోతే బిజినెస్‌లో గాని, లేదా ఇంట్లో గాని, ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండే గృహిణులు గాని, వాళ్ళంతా ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క పనులంతా త్వరగా అంటే పర్ఫెక్ట్‌గా చేసేసి
ఆ రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసి కృష్ణుని యొక్క సేవ చేస్తారు. సో అంటే వాళ్ళ యొక్క గోల్ అనమాట అది. వచ్చేసి సేవ అంటే ఏంటి? సేవ ఎన్ని విధాలుగా చేయొచ్చు అని చెప్పుకున్నాము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. శ్రవణం అంటే భగవంతుడి నుంచి వినడం. కీర్తనం జపం చేయడం, లేకపోతే కీర్తన చేయడం. స్మరణం అంటే భగవంతుని గురించి ఆలోచించడం, కృష్ణుని గురించి ఆలోచించడం. ఇటువంటి కృష్ణుని యొక్క మంచి మంచి లీలలు విన్నప్పుడు వాళ్ళు కృష్ణుడు ఎంత మంచిగా లీల చేశాడు, కృష్ణుని యొక్క గుణగణాల గురించి మెడిటేట్ చేయడం, అది స్మరణం కిందకి వస్తుందన్నమాట. శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, అర్చనం అంటే భగవంతుని యొక్క మూర్తి మన ఇంట్లో పెట్టుకునేసేసి కృష్ణునికి ధూపదీప నైవేద్యాలు చేస్తూ అర్చన చేయడం అర్చనం. తర్వాత భగవంతుని వందనం చేయడం. తర్వాత దాస్యం అంటే ఒక ఒక దాస్యం, ఒక సేవకునిగా భగవంతుడికి సేవ చేయడం. సాఖ్యం భగవంతుడితో ఒక ఫ్రెండ్లీ భగవంతునితో ఒక మంచి స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం అన్నమాట. సాఖ్యం, ఆత్మ నివేదన భగవంతునికి పూర్తిగా శరణాగతి చేయడం అన్నమాట. సో ఈ ఈ నవవిధ భక్తి అంటారు దీన్ని. అందుకే ఈ 9 విషయాలు ఈ మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దీన్ని పాటించడానికి ట్రై చేస్తాం అన్నమాట. అంటే మన జీవితంలో ఉన్న బాధ్యతల్ని పూర్తిగా అంటే నిర్వర్తించి వెంటనే మన యొక్క షెల్టర్ ఏంటి, మన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత వచ్చి మనం ఇక్కడ భగవంతుడి సేవలో షెల్టర్ తీసుకుంటాం అన్నమాట. సో అంటే వాళ్ళ యొక్క ఫోకస్ ఏంటి? నేను నా జీవితంలో ఐ వాంటెడ్ టు గో బ్యాక్ టు గాడెడ్. నేను నా జీవితాన్ని పూర్తిగా కృష్ణ సేవలో వినియోగించాలి. ఎంత వీలైతే అంతగా అనేసి ఒక ఫోకస్ ఉంటుందన్నమాట వాళ్ళకి. అందుకే వాళ్ళు చూసారా కొంచెంమంది ఇక్కడ ఇంజినీర్స్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చినా కానీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకు? నాకు ప్రమోషన్ ఇచ్చింది అనుకోండి, నేను భక్తుల సంగతి నుంచి దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదా ఈ ప్రమోషన్ తీసుకోవడం వల్ల నా ఆధ్యాత్మిక జీవితం అంటే ఇప్పుడు నాకు రోజుకు 2 గంటల టైం మంచిగా దొరుకుతుంది, ఈ ప్రమోషన్ తీసుకోవడం వల్ల నాకు ఆ టైం దొరకదు అనేసి వాళ్ళు పక్క పెట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో కానీ ఎవరైతే ఇట్లా ధర్మ మార్గంలో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది? బహుశాఖ అనంతస్య. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తను కూడా జాబ్ చేస్తాడు, తను కూడా లేదా బిజినెస్ చేస్తాడు, లేదా తను కూడా ఏంటి హౌస్ వైఫ్గా తన డ్యూటీస్ అంతా చేస్తుంది. అంటే ఒక గృహిణిగా ఇంట్లో వంట చేయడము, ఇంటి క్లీనర్ చేయడము, లేకపోతే అన్ని 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 డ్యూటీస్ అన్ని చేసిన తర్వాత మిగతా టైం ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడము, లేదా ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, తను బిజినెస్ టైం అయిపోయినా కానీ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో వేరే ఏదో బిజినెస్ చేయడము, ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడము, లేదా వేరే వేరే క్లబ్లో జాయిన్ అవ్వడము. అటువంటి వివిధ రకాల అంటే నేను సోషల్ పొజిషన్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, ఇంకా ఎక్కువ వేరే వాళ్ళ విషయాలు అంటే అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేయడం అటువంటివి చేస్తుంటారు అనమాట. అంటే ఒక ఫోకస్ ఉన్న వ్యక్తికి ఒక ఫోకస్ లేని వ్యక్తికి తేడా అనమాట. సో ఇక్కడ కృష్ణ ఏమంటే వ్యవసాయాత్మక అభివృద్ధి అంటే వాళ్ళు దేర్ పర్పస్ ఈస్ రిజల్యూస్ దే ఆర్ రిజల్యూట్ ఇన్ దేర్ డిటర్మినేషన్. అంటే వాళ్ళు కృత నిశ్చయంతో ఉంటారు అనమాట. నాకు నా జీవితం యొక్క లక్ష్యం ఇది అని ఒక డిటర్మినేషన్తో ఉంటారు అనమాట. అలా అటువంటి మనస్థితి లేని వాళ్ళు ఎలా ఉంటుంది? వస్తే వచ్చింది, పోతే పోయింది, లేదు ఇంకా రిలాక్స్ అవుదాము, లేకపోతే సోషల్ మీడియా మీద కూర్చొని గంటలు గంటలు స్క్రోల్ చేయడము, లేదా టీవీలో లేకపోతే వాళ్ళ వీళ్ళ వ్యవహారాల్లో కల్పించుకోవడము, అవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అనమాట. బహుశాఖ అనంతస్య. వాళ్ళ యొక్క బుద్ధి అనేది వివిధ రకాలుగా వెళ్తిపోతుంది అనమాట. ఫస్ట్ ఏమో వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము, లేకపోతే డబ్బు ఎక్కువ సంపాదించడానికి గ్యాంబ్లింగ్ కానీ అటువంటివి చేయడం కానీ, లేదా పార్టీలకు వెళ్ళడము, క్లబ్‌లకు వెళ్ళడము, అటువంటివన్నీ కూడా క్లబ్‌లో కూడా మంచి క్లబ్‌లో మంచి రికగ్నిషన్ ఉండాలి అనేసి అంటే అలా అటువంటి డైవర్ట్ అయిపోతారన్నమాట బాగా. సో దాని తర్వాత కృష్ణ ఏమంటున్నాడు 41లో 42లో
ఇప్పుడు కృష్ణుడి ఈ జ్ఞానాన్ని మనకి 5,000 సంవత్సరాల కిందట ఇచ్చాడు. ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఏంటి? ఇక్కడ వచ్చినప్పుడు సోషల్ పొజిషన్, పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడమో, లేపోతే ఆహ్, ఆహ్, ఏదో సొసైటీలో ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే సొసైటీలో ఏదో ఒక పొజిషన్‌లోకి వెళ్ళిపోవడమో, అటువంటివన్నీ అనుకుంటారు గదా! కానీ ఆ కాలంలో ఏం చేసేవారంటే, అప్పుడు వేదాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించేవారు కాబట్టి, అంటే అర్జునుడి టైంలో వేదాల్లో వివిధ రకాల యజ్ఞాలు, యాగాలు, ఆహ్, వ్రతాలు అటువంటివన్నీ చెప్పారనమాట. నువ్వు ఇది చెయ్యి నీకిదొస్తుంది. నువ్వు ఈ యజ్ఞం చేస్తే నీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. నువ్వు ఈ యాగం చేస్తే నీకు ఆ ఫలితం వచ్చేస్తుందనేసి యజ్ఞాల్లో చాలా వేదాల్లో చాలా చాలా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మనం 2 చెప్పుకున్నాం గదా! వ్యవసాయాత్మక బుద్ధి కలిగిన భక్తులు లాంటి వాళ్ళు. ఆహ్, భవిష్యకానంతస్య అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వివిధ రకాలుగా వెళ్ళిపోయి ఆహ్, బాగా డీవియేట్ అయిపోయిన వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళ వాళ్ళ కానీ అర్జునుడి టైంలో వాళ్ళు వేదాల్లో అంటే ఇప్పుడు ఆహ్, భక్తి మార్గం గాకుండా వివిధ యజ్ఞాలు, యాగాలు అవి చేసినవాటనమాట. చేసే పరిస్థితి ఉంటుంది అక్కడ. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, యామిమం పుష్పితం వాచం ప్రపద్యన్ ప్రపద్యంతస్తవిపశ్చితః వేదవాదాహృతః పార్థ నాణ్యదస్तीति వాదినः కామాత్మనా స్వర్గపరా జన్మ కర్మఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అంటే మనకిప్పుడు షేర్ మార్కెట్ లేకపోతే స్పోర్ట్స్, పాలిటిక్స్, సినిమా, సోషల్ మీడియా, ఆహ్, ఇంకా ఆహ్, ఇంకా స్ట్రీట్ పాలిటిక్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో జరుగుతుంది అటువంటివి. ఇవన్నీ గూడా మనకి ఎలా అయితే డిస్ట్రాక్షన్సో, ఆ టైంలో ఈ యజ్ఞాలు, యాగాలు అంటే ఆహ్, భక్తి మార్గానికి సంబంధించినవి అన్నమాట. అవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అన్నమాట. వాటి గురించి కృష్ణుడు ఏమంటున్నాడంటే, అల్ప జ్ఞానవంతులు స్వర్గ ప్రాప్తి కోసం, ఉత్తమ జన్మ కోసం, అధికారం ఉన్న వాటి కోసం నా నానా రకాల కర్మలను అనుసరించి వేదాల్లో అలంకృత వాక్యాలతో అతిగా అనురక్తులవుతారు. ఎలాగైతే మనకి ఇవన్నీ డిస్ట్రాక్షన్సో, వాళ్ళకి గూడా డిస్ట్రాక్షన్ ఏంటి? స్వర్గంకెళ్ళిపోవడమో, లేకపోతే రాజ్యాన్ని పొందడమో, లేకపోతే మంచి మంచి జన్మ తీసుకోవడం కోసం వివిధ రకాల వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు జేయడము. అటువంటివన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. కానీ కృష్ణ ఏమంటాడంటే అవన్నీ కూడా అన్నెసెసరీ డిస్ట్రాక్షన్సే అని చెప్తున్నాడనమాట. సో, ఇటువంటి ఇంద్రియ భోగం భోగైశ్వర్య ప్రసక్తానం ఇటువంటి ఇంద్రియ భోగము, ఐశ్వర్యమైన జీవితం కొర జీవితము కోరుతూ వారు దానికి మించి జీవితము కోరుతూ వారు దాని మించిన వేరొకటి లేదని తెలుసుకుంటారు. అటువంటి వాళ్ళేమంటారంటే మానవ జీవితం యొక్క మన జీవితం యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటి? జస్ట్ కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే వాళ్ళు అనుకుంటారనమాట. సో, అది వేదవాద రతఃపార్థ అంటారనమాట వాళ్ళని. సో, అలా జీవించకుండా మనం ఏంటి ఒక వ్యవసాయాత్మక బుద్ధి కలిగి మనం జీవించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు మనకిక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు? మరి ఇప్పుడు ఈ భోగము, ఐశ్వర్యము వాటి మీదే ఎక్కువ ధ్యాస ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. ఒకరు భోగము మరియు ఐశ్వర్యము మీద ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా ఆకర్షణకు గురై ఉన్నప్పుడు అతనికి ఏకీకృతమైన అంటే ఈ సమాధి లాంటి వ్యవసాయాత్మక బుద్ధి వాళ్ళకి రాదు అని చెప్తాడన్నమాట. వాళ్ళకి డిటర్మినేషన్ గాని, ఆ పట్టుదల గాని రాదు. ఏం పట్టుదల? నేను భక్తి చేయాలి. నేను నా ధర్మాన్ని పాటించాలి. నేను జీవితాన్ని సార్థకత చేసుకోవాలనే ఒక డిటర్మినేషన్ అనేది రాదు అనేసి చెప్తున్నాడు కృష్ణుడు. అందుకే మనం చూసామనుకోండి,
మన ఎవరైతే భోగం ఐశ్వర్యం అంటే నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తుండాలి, నా జీవితం యొక్క ముఖ్య పరమావధి ఏంటంటే కేవలం నేను సుఖంగా ఉండాలి. భోగం, భోగము ఐశ్వర్యం, ఇంకా డబ్బు సంపాదించుకోవాలి. ఐశ్వర్యం ఎందుకు? ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, నా సుఖాన్ని ఇంకా పెంచుకోవాలంటే ఇంకా డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇంకా కావాలి. సో కేవలం భోగము ఐశ్వర్యం, భోగము ఐశ్వర్యం. భోగం అంటే ఇప్పుడు ఎంజాయ్ చేయడము, ఇంకా ఎంజాయ్మెంట్ పెంచుకోవడానికి ఇంకా డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి. దాని ఐశ్వర్యాన్ని ఎలా పెంచుకోవడం? కేవలం ఇది మాత్రమే చూసుకునే వాళ్ళకి సమాధౌ నా విధీయతే. సమాధి అనే స్టేట్ అంటే, ఒక సమాధి అంటే ఏంటి? భగవంతునిలో పూర్తిగా ధ్యానం. ప్రభాలో ఏమంటారు సమాధి గురించి? సమాధి అంటే ఆత్మ 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 అవగాహన కొరకు మనసుని స్థిరపడినప్పుడు సమాధి స్థితిలో ఉన్నట్టు అనమాట. అంటే మనం ఎవరము అనే ఆత్మ అవగాహన చేసుకోవడానికి మనం మనసుని స్థిరంగా చేసే స్థితిని సమాధి స్థితి అంటారనమాట. కృష్ణ ఉంటాడు, ఎవరైతే ఎప్పుడు వాళ్ళ మనసు ఎప్పుడు కూడా భోగము ఐశ్వర్యము, బాగా ఎంజాయ్ చేయాలి, అది తినాలి, ఇది తాగాలి, ఇక్కడ ఇక్కడ పోయి ఎంజాయ్ చేయాలి, ఇక్కడ డ్యాన్సులు చేయాలి, అటువంటి భోగం. ఇంకా ఐశ్వర్యం అంటే ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, దాన్ని 10 కోట్లు వేయాలి, 10 కోట్లని 100 కోట్లు వేయాలి, నాకు ఒక చిన్న ఇల్లు ఉంది, ఇప్పుడు పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కార్లు కావాలి, బంధువర్గంలో నా పేరు ప్రతిష్టలు బాగా పెరిగిపోవాలి. అటువంటి మనస్థితి ఉన్న వాళ్ళకి ఈ సమాధి స్థితి అసలు దొరకదు అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఎప్పుడైతే ఈ భోగం గురించి ఐశ్వర్యం గురించి మనం ప్రాకులాడతామో అప్పుడు మనకి కృష్ణుడు మనకు దొరకడు, భగవంతుని భక్తి మనకు రాదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకే మనకి ఏకాగ్రతతో ఉన్న బుద్ధి అనేది మనకి రాదు, వ్యవసాయాత్మక బుద్ధి అనేది మనకి రాదు అని చెప్తున్నాడు. దాని తర్వాత 45వ శ్లోకం ఏం చెప్తున్నాడు? ఇక్కడ లేదు శ్లోకం, నేను చదువుతాను. త్రైగుణ్య విషయా వేదాని త్రైగుణ్యోపవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమం ఆత్మవాన్. సో వేదాలు ముఖ్యంగా త్రిగుణాలకు సంబంధించినవి విషయాన్ని చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడుగా కావలసింది. సకల ద్వంద్వాలు అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము, అటువంటి ద్వంద్వాల నుంచి, చింతల నుంచి విముక్తుడై ఆత్మలో నెలకొను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు 45వ శ్లోకము నేను దీంట్లో చూపిస్తాను. కనపడుతుంది కదా, భోగైశ్వర్య ప్రసక్త నాం తయాపృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఎవరైతే భోగం ఐశ్వర్య గురించి వెళ్తారో వాళ్ళకి సమాధి స్థితి వాళ్ళకు దొరకదు అని చెప్తున్నాడు కృష్ణుడు. దాని తర్వాత ఏమంటున్నారు? త్రైగుణ్య విషయ వేదాని త్రైగుణ్యోపవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమం ఆత్మవాన్. ఈ వేదాలు ఎప్పుడు కూడా త్రిగుణాత్మకమైన వేదాలు. అంటే త్రిగుణం అంటే ఏంటి? సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు. సత్వగుణంలో ఎలా ఎంజాయ్ చేయాలి, తమో గుణంలో ఎంజాయ్ చేయాలి, రజోగుణంలో ఎలా ఎంజాయ్ చేయాలి అనే విషయాల గురించి మాత్రమే చెప్తాయి. కాబట్టి ఈ వేదాలకు అతీతంగా నువ్వు ప్రవర్తించు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మనం ఏం చెప్పుకున్నాము? ఎలాగైతే
ఆ కాలంలో ఈ త్రిగుణాత్మక సుఖాల గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు. వేదాల్లో ఆహ్, స వేదాల్లో సుఖాల గురించి. ఈ కాలంలో మనకు సుఖాలేంటి? ఆ! స్పోర్ట్సు, సినిమా లేదా ఇంకా ఏమంటారు ఇంకా ఇవి స్పోర్ట్సు, సినిమా అవన్నీ రజోగుణ సుఖాలు. ఇంకా తమోగుణ సుఖాలంటే ఏంటి? ఆహ్, మద్యం తినడం, మాంసం తినడము అవన్నీ కూడా తమోగుణ సుఖాలు. సత్వగుణ సుఖాలంటే ఏంటి? పేరు, ప్రతిష్టలు, యజ్ఞాలు, యాగాలు, భక్తికి సంబంధం లేని యజ్ఞ, యాగాదులు అవన్నీ కూడా సత్వగుణ సుఖాలనమాట. సో, ఈ ఈ ఈ త్రిగుణాత్మకమైన సుఖాల నుంచి నువ్వు అతీతంగా వెళ్ళిపో అనేసి కృష్ణుడు చెప్తున్నాడు. అతీతంగా ఎదుగు అనేసి కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఆహ్, నిస్త్రైగుణ నిర్ద్వంద్వ నిత్య సత్వస్తు. అంటే ద్వందానికి అతీతంగా సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఆహ్, అటువంటి ద్వందాలకు అతీతంగా నువ్వు ఎదుగు అనేసి ప్రవర్తించు అనేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. దాని తర్వాత ఏముంది? మరి ఈ ద్వంద్వాలకు అతీతంగా అంటే ఎటువంటి స్థితిలోకెళ్ళాలనేసి అర్జునుడికి డౌటొస్తుందనేసి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మన స్థితి ఫుల్లీ కృష్ణ కాన్షియస్‌గా అంటే ఇప్పుడు మనకు చెప్పుకున్నాం కదా! మన 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 పరంగా ధర్మం ఏంటి? కృష్ణ ఎప్పుడు కూడా మన జీవితంలో ఏది చేసినా గాని కృష్ణునికి సేవగా చేయడం మాత్రమే మన ధర్మం. అందుకే మనకు ఆ 4 ని ఆ 4 నియమాలు పాటిస్తూ ఆ జపం రెగ్యులర్‌గా సంకీర్తన చేయడం వల్ల ఆటోమేటిక్‌గా మనం ధర్మ మార్గాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. సో, మరి ఈ ధర్మ మార్గాన్ని పాటించేటప్పుడు మరి వేరే డ్యూటీస్ ఏంటి? ఈ యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు అవన్నీ అవసరమా అంటే, అవన్నీ ఎంత వీలైతే అంత చెయ్యి. కానీ అవి ఎంతవరకు జేయాలి? ఈది ఈ వీటిని డిస్టర్బ్ జేయకుండా ఇప్పుడు చూడండి నేను ఒకవారికి ఇక్కడ క్లాస్ చెప్పేవాళ్ళనమాట. హ్మ్. చెప్పేవాళ్ళగా నేను చెప్పాననమాట. అమ్మ రోజు కనీసం జపం జేయండంటే, ఆ! సరే ప్రభుజీ నేను రోజు ఒక రౌండ్ చాంటింగ్ చేస్తా అని చెప్పాననమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరీ అదే క్లాస్‌లో ఉంటే మీ జపం ఎలా నడుస్తుందంటే, నాకు రోజు ఒక రౌండ్ చాంట్ చేయడానికి కుదరట్లేదు. నేను సగం రౌండ్ చాంట్ చేస్తున్నా అని చెప్తుందన్నమాట. ఎందుకమ్మా అంత టైం అంటే ఒక రౌండ్ చాంట్ చేయడానికి కనీసం 8 నిమిషాలు, 10 నిమిషాలు పడతది అంతే. ఆ 10 నిమిషాలు టైం లేదా అంటే, లేదు లేదు నేను ఇంక వేరే పూజలు కూడా చేస్తాను. నేను ఆహ్, లైక్ సహస్రనామం చదువుతాను. ఆహ్, 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 ఆ అష్టకం, ఈ అష్టకం అనేసి చెప్పానన్నమాట. సో, నేనేం చెప్పానంటే, నువ్వు ఎప్పుడైతే ఈ జపం చేస్తావో ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. ఆహ్, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మనం కృష్ణుడిని పూజిస్తామో ఆటోమేటిక్‌గా అందరు దేవతల్ని పూజించినట్లే అనేసి నేను చెప్పానన్నమాట. సో, దానికి ఇటువంటి ఆహ్, ఇది మంచి ఉదాహరణ. ఈ ఈ శ్లోకం చూడండి 2.46 యావనార్థ ఉపాదానే సర్వతః సంప్లుతోదకే తావన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ బ్రాహ్మణస్వ విజానత చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయు శీఘ్రమే పెద్ద జలాశయమునందలి సిద్ధించినట్లు వేదముల యొక్క సమస్త ప్రయోజనాలు వాటి అంతర్ధానమును గ్రహించిన వానికి సిద్ధిస్తున్నవి. అంటే ఏంటంటే, ఇప్పుడు పాతకాలంలో గ్రామాల్లో బావులుండేవి. బావులు ఎట్లుంటాయి? తాగడానికి తాగునీళ్ళ బావి ఒకటుంటుంది. ఇంకా ఇంకోటి బట్టలు ఉతుకోవడానికి ఇంకో బావుంటుంది. ఇంకా లేదా మామూలుగా స్నానాదులు లేపోతే ఇంట్లో వివిధ ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి, లేపోతే ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి ఇచ్చే ఉ ఉ ఉండే వాటరొచ్చే ఆ నీటి కోసం ఇంకో బావుంటుందనమాట. అంటే వివిధ బావుల్లో నీరు ఒక్కో రకంగా అంటే తా ఇప్పుడు తాగే నీటి బావి దగ్గరకొచ్చేసి ఆహ్, బట్టలు ఉతుక్కుంటాము. లేకపోతే బట్టలు ఉతుకునే బావి దగ్గరొచ్చి తాగడం అటువంటివి చేయరనమాట. తాగనీటి బావి దగ్గర కేవలం తాగడానికి మాత్రమే నీళ్ళు తీసుకెళ్తారు. లేదా ఇంట్లో వేరే వాషింగ్ చేయడానికి, అది చేయడానికి ఇంకో బావి నుంచి నీళ్ళు తీసుకెళ్తారు. లేదా ఇంట్లో లేదా పశువులకి లేకపోతే ఇంకా దేనికన్నా గాని కా వాటి కోసం ఇంకో బావి నుంచి నీళ్ళు తీసుకెళ్తారు. ఇవన్నీ చూసుంటారు. మా ఊర్లో అలా నేను చూసాను ఇవన్నీ గూడా. సో, అది పూర్వకాలంలో ప్రతి గ్రామంలో ఇటువంటి నియమాలుంటాయన్నమాట. హ్మ్. సో, కానీ ఈ చిన్న చిన్న బావుల ద్వారా వచ్చే ప్రయోజనము ఒక పెద్ద జలాశయం ద్వారా అలాగే
అటువంటి విలేజ్‌లో ఒక పెద్ద నది ఉందనుకోండి. ఆ గ్రామం ద్వారా ఒక నది ఎళ్ళిపోతుందనుకోండి. నది ప్రవహిస్తుంటే, ఆ నదిలో మంచినీరు నదిలో ఎప్పుడు కూడా మంచినీరు ప్రవహిస్తుంటుంది. ఆ నది ద్వారా తను ఎప్పుడైతే తను ఈ బాలుని వదిలేసి ఆ నది దగ్గరికెళ్ళినప్పుడు, తను ఆ నదిలోనే స్నానం చేయొచ్చు, ఆ నదిలోనే వండుకోవడానికి నీళ్ళు తీసుకోవచ్చు, ఆ నదిలోనే వాషింగ్ చేసుకోవడానికి నీళ్ళు తీసుకోవచ్చు. అంటే తను తన 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 అవసరాలన్నీ కూడా అంటే నీటి ద్వారా తనకుండే అవసరాలన్నీ కూడా ఆ నది ద్వారా తనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. హ్మ్. సో, అలా కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, చిన్న చిన్న నీటి బావుల ద్వారా వచ్చే ప్రయోజనం ఎలాగైతే పెద్ద జలాశయం ద్వారా మనకు ఆటోమేటిక్‌గా తీరిపోతుందో, అలాగే మన ఈ చిన్న చిన్న పూజలు, పునస్కారాలు లేకపోతే చిన్న చిన్న నేను వేరే పూజల గురించి వేరే పూజలు చేయొద్దని చెప్పట్లేదు. కాపోతే వివిధ రకాల ధర్మాలు, వేదాలు సూచించినట్టు యజ్ఞాలు, యాగాలు అవన్నీ కూడా ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యానికి సంబంధించి అంటే భగవంతుని భక్తి ద్వారా మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయనేసి కృష్ణుడు చెప్తున్నాడు. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఈ కృష్ణ కాన్షియస్ ఫిలాసఫీ అనేది ఒక పీహెచ్‌డీ లెవెల్ లాంటిదన్నమాట. పీహెచ్‌డీ అంటే ఒక డిగ్రీ తర్వాత కూడా వచ్చే స్టేజ్ అన్నమాట అది. ఇప్పుడు ఎల్‌కేజీ చదివే పిల్లవాడు ఏబీసీడీలు మాత్రమే చదువుతాడు. ఆహ్, కానీ ఒక ఐదో క్లాసో, పదో క్లాసో ఐదో క్లాస్ చదివే పిల్లవాడు కేవలం చదవడం, రాయడం మాత్రమే చేయగలడు. హ్మ్. కానీ ఒక ఇంటర్మీడియేట్ గాని, బ్యాచిలర్స్ గాని చేసే పిల్లవాడు వాళ్ళేం చేస్తారంటే, దానికంటే కొంచెం హైయ్యర్ ఫిలాసఫీ, ఆహ్, దానికంటే కొంచెం హై ఆహ్, ఆహ్, హైయ్యర్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. కానీ ఒక పీహెచ్‌డీ అంటే ఇంక అన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట డిగ్రీ అది. అది అది చేసిన వ్యక్తికి ఇవన్నీ కూడా చేయగలడన్నమాట. ఇవన్నీ కూడా చేస్తాడు. ఇవన్నీ చేసాడు కాబట్టే తను ఆ స్టేజ్‌కెళ్ళాడన్నమాట. సో, అలా మీకు చూపిస్తాను చూడండి. ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తారు. ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల భక్తి చేస్తామో, ఎప్పుడైతే మనం ఈ 4 నియమాలు పాటిస్తూ భగవంతుని నామాన్ని జపం చేస్తామో, అది ఆటోమేటిక్‌గా అన్నిటిని కవర్ చేసేస్తుందని చెప్తారన్నమాట. ఇక్కడ చూడండి మీకి కనపడుతుందా? ఇది చూడండి. ఈ శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం వచ్చేస్తుంది. అహో బతస్వాపచితో గరీయాన్ యశ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్త తే పుస్తపస్తేషు జుహు జుహువు సారీ తే పుస్తపస్తేషు తే పుస్తపస్తే జుహుశుష్ణురార్య బ్రహ్మానుచూర్ణామ గృహంతి ఏతే. ఇది శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 33వ అధ్యాయంలో 7వ శ్లోకం అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నాడు? "హే ప్రభు! నీ పవిత్ర నామం సంకీర్తన చేయువాడు శునక మాంసం తిను చండాలుని కుటుంబం వంటి అధమ కుటుంబంలో జన్మించినాను. అతడు అత్యున్నత ఆత్మానుభూతి పొందినట్లే. అట్టు వ్యక్తి వైదిక కర్మకలాపాల నుండి కర్మకలాపాలన్నిటిని అనగా అన్ని విధములైన యజ్ఞములను, తపస్సులను ఆచరించినట్టి వానితో సమానమునగును. అతడు సమస్త పుణ్యతీర్థంలో స్నానం ఆచరించినట్టు వానితో వేద గ్రంథములను పలుమార్లు అధ్యయనం చేసిన వానితో సమానుడగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తములుగా పరిగణించబడును. అంటే ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మనం హరినామ సంకీర్తన చేస్తామో, జపం చేస్తామో ఇప్పుడు చాలామంది కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాలి, యజ్ఞాలు, యాగాలు ఆహ్, అవన్నీ కూడా చేయాలి. అవన్నీ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ 4 నియమాలు పాటిస్తూ ఈ భగవంతుని భక్తి చేస్తారో, జపం చేస్తారో అటువంటి వ్యక్తి ఇవన్నీ చేసినట్లే లెక్క అని చెప్తున్నారనమాట. అంటే మనం కొన్ని చూస్తే ఈ పూజలు జేయాలి, యజ్ఞాలు జేయాలి, లేపోతే ఇంకా కొన్ని కొన్ని ఊర్లలో ఏమంటారు? కొన్ని నియమాలుంటాయన్నమాట. ఆ! ఎవరో అడిగారు ఈ క్వెషన్. మరి మేము రెగ్యులర్‌గా జమ్ములమ్మ లేపోతే లైక్ అటువంటి
ఏమంటారు ఆమెని? మామూలుగా పూజలు చేస్తామే, అటువంటి పూజలు చేయకూడదా మరి, బలి ఇయ్యకూడదా అనేసి అంటుంటా. అటువంటి వాటి వల్ల వచ్చే ఫలితం అంతా కూడా మనం కేవలం భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల వచ్చేస్తుందనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను మీకు అందరికీ. ఓకే. సో అంటే దీనివల్ల చెప్పడం ఏంటంటే, మనం ఏదైతే కృష్ణ భక్తి చేసేటప్పుడు ఏది మనం కృష్ణ భక్తి చేసే అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైతే కృష్ణ భక్తి చేస్తామో మనం అన్నీ కూడా చేసినట్టే లెక్క అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో ద్వారా మనకు తెలిసిపోతుందనమాట. అందుకే మనకి కృష్ణ కాన్షియస్‌లో మనం చేస్తే మనం అన్నీ మనం చేసినట్టే అని అర్థమైపోతుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఏమిటి? నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్మాతే సంగోస్వ కర్మని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కర్మలు చేయడం వల్లనే కర్మలు చేయడమే నీకుండే యొక్క అధికారము. కానీ వాటి ఫలితం మీద నీకు అధికారం లేదు. అలాగే ఆ మా కర్మ ఫల హేతుర్భుర్, ఈ కర్మ వల్లనే నా వల్లనే ఈ ఫలితం వచ్చేస్తుంది అనే భావన మనకి ఎప్పుడు ఉండకూడదు అనేసి చెప్తున్నాడు. అలాగనేసి ఈ కర్మ మీద నాకు అధికారం లేదు, రిజల్ట్ మీద నాకు అధికారం లేదు కాబట్టి నేను ఎందుకు చేయాలనే ఒక అకర్మ అంటే మాతే సంగోస్ అకర్మని, అలా అని నాకు నా ఫలితం మీద నాకు అధికారం లేదు కాబట్టి నేను ఎందుకు పని చేయాలనే ఒక ఉద్దేశంతో ఉండకూడదు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇది కొంచెం డీప్‌గా వెళ్ళాలి, మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాము. సో ఇంతవరకు జరిగిన దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ లేకపోతే ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. మీకు అందరికి అర్థమవుతుందా అండి? రేపు ఫాలో రైట్? హరే కృష్ణ ప్రభు, బాగా చెప్తున్నారు, బాగా అర్థమవుతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా డిస్కస్ చేసిన దాంట్లో? లేదు ఏం లేదు సార్ ప్రభు. శ్రీమద్ భగవద్గీతకి చెప్పండి, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. పద్మజ ప్రభు, గీత మీరు అది నిమోనిక్ చెప్పారు కదా ప్రభు, దాంట్లో ఏ స్టాండ్స్ ఫర్ వాట్? జి అంటే గురు, ఏ స్టాండ్ అంటే GITA, ఏ కాదు. సో జి స్టాండ్స్ ఫర్ గురు, ఏ స్టాండ్స్ ఫర్ స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ. అంటే మనం ఆత్మ, మనం శరీరం కాదు ఆత్మ. GIT అంటే టూ డ్యూటీస్. పరధర్మ అండ్ స్వధర్మ అన్నారు. ఒక్క నిమిషం చూస్తాను. ఏ స్టాండ్స్ ఫర్ గుర్తింపు, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అనమాట. ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మారాం అంటే స్థిత ప్రజ్ఞత ఉండగలగడం అనమాట. అంటే ఆత్మ ఇది ఇంకా రాలేదు, అది యూఆర్ స్టిల్ ఇన్ టూ డ్యూటీస్ ఓన్లీ. ఓకే. ధర్మం అంటే ఏంటి, పరధర్మం అంటే ఏంటి, స్వధర్మం అంటే ఏంటి అనేసి దాని గురించి చెప్పుకుంటున్నాము. అది నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది. గురు, ఐడెంటిటీ, టూ డ్యూటీస్ అండ్ ఆత్మారామ. ఓకే. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా? ఇలాంటి తంత్ర శ్రీమద్ భగవద్గీత కి జై శ్రీల ప్రభుపాద్ కి, జై అనంత కోటి వైష్ణవునికి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.